అందరికీ హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజు మాది బుధవారం దొండకాయ పులుసు. ఇది మంచిగా మగ్గినాక చింతపండు పులుసు. ఈ చింతపండు కొంచెం పాతది, కొంచెం కొత్తది. ఇప్పుడు కొత్తది వస్తున్నాయి కదా, అది ఇది కలిపి మనం పులుసు పెడితే సూపర్ ఉంటుంది. దొండకాయ పులుసు ఎన్నో రకాలు వేసుకోవచ్చు. ఈ దొండకాయ పులుసులో కారం, ఉప్పు అన్నీ వేసిన, కొంచెం ఎల్లిగడ్డ ముద్ద, కొత్తిమీర, జీలకర్ర మెంతుల పౌడర్ అయితే మరవద్దు ఈ పులుసులో, దాంతోనే టేస్టు. కొంచెం ఇంగువ, ఇవే కొంచెం మంచిగా చిన్నగా సిమ్లో పెట్టేసి మంచిగా దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చినప్పుడు బాగా దగ్గరికి రావద్దు, బాగా ఇట్లా ఉండద్దు, మధ్య రకంగా ఉండాలి. ఇక అప్పుడు కరెక్ట్ మనకు కొంచెం నూనె కూడా పైకి తేలుతుంది, అప్పుడు ఆపేసేయాలి. ఈరోజు మాది ఇట్లా దొండకాయ పులుసు. మరి ప్రతి ఒక్కరు ఇట్లా చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. నాకైతే బాగా ఇష్టం దొండకాయ పులుసు, అందుకే మీ అందరికీ షేర్ చేస్తాను. అమ్మ ఎక్కువ దొండకాయ పులుసు, బెండకాయ పులుసు పెట్టేది, కానీ ఇప్పుడు ఎక్కువ చింతపండు పడతలేదు కదా, ఎవరు పులుసులు పెడతలేరు. మనం తక్కువ పులుపుతో చేసుకోవాలి. కొంచెమే వేసిన నేను, మరి సూపర్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల ఆమంచ.